ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీనాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చేసి సర్వపిండి అండి. అంటే సర్వపిండిలో స్పెషల్ ఏముంది అనుకోవచ్చు. కాకపోతే ఈరోజు మనం రైస్ ఫ్లోర్తో కాకుండా జొన్న పిండితో సర్వపిండి చేసుకుంటున్నాం. ఇది జొన్నల్లో కాల్షియము, మెగ్నీషియము, ఐరన్ అనేది చాలా బాగుంటాయండి. ఇది తినడం వల్ల మనకు ఫ్యాట్ కూడా చాలా తక్కువగా వస్తుంది ఇందులో. కాబట్టి ఈరోజు మనం జొన్న పిండితో సర్వపిండి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో చూస్తాం. ఈ జొన్న పిండిలో ఉప్పు, కారం, పసుపు, కొన్ని నువ్వులు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఈ విధంగా టోటల్గా పిండి మొత్తం కలిసిపోయే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నార్మల్ సైజు ఉండేటట్టు కలుపుకోవాలి. నెక్స్ట్ పెనంకి కొంచెం ఆయిల్ రాసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఒక ముద్దను తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా టోటల్గా కొంచెం మామూలుగా పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేటట్టు ఈ విధంగా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఈ పెనాన్ని గ్యాస్ పైన ఒక 10 or 15 minutes కుక్ చేయాలి. దానిపైన ఒక క్యాప్ ఖచ్చితంగా పెట్టుకోవాలండి. అది క్యాప్ పెట్టడం వల్ల లోపలగా కుక్ అవుతుంది చాలా బాగా. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఒకసారి తీసి రివర్స్లో వేసుకోవాలి. రివర్స్లో ఒక 5 or 2 minutes ఇట్లా హీట్ చేసుకోవాలి. ఇది సర్వపిండి అనేది ఫుల్ ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సర్వపిండి అనేది కంప్లీట్ అయింది అండి. ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.